మీరు చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండొచ్చు. మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు, సిబిల్ స్కోర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అప్రూవ్ చేయరు. అదే మీరు జాబ్ చేస్తున్నా కూడా మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే అప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్ అయితే రావు. ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీ యొక్క సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అవే మనకి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ లేదా ఎఫ్టీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్. ఇవేంటంటే మీరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా, స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే తీసుకోవచ్చు. తీసుకుని వాటిని యూజ్ చేస్తూ వాటి బిల్ పేమెంట్స్ అని ఇన్ టైంలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా మీకు ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. నేను కూడా స్టార్టింగ్లో ఇలా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్న సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇలా మీరు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చి మనకి ఎస్బిఎం క్రెడిలియో క్రెడిట్ కార్డ్. సో ఇది మనకు వన్ ఆఫ్ ది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అవసరమా అంటే మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ కూడా అలవాటు అవుతుంది. ఎలా యూజ్ చేయాలి, బిల్ పేమెంట్స్ ఎలా చేస్తూ ఉండాలి అండ్ వాటి ఇచ్చే ఆఫర్స్ని ఎలా యూజ్ చేయాలి అవన్నీ అలవాటు అవుతాయి. సో మీకు ఈజీగా ఉంటుంది. ఎస్బిఎం క్రెడిలియో క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్ ఏంటంటే 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి మీకు 7% పర్ ఇయర్కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. మీరు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. తర్వాత మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు కదా, మీకు ఇంక వద్దు, మీకు అవసరం లేదనుకున్న టైంలో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసుకుని మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో దాన్ని రీఫండ్ కూడా తీసేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. ఎలాగో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే లేదు. అండ్ దీంట్లో మనకి వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది, ఫిజికల్ క్రెడిట్ కార్డ్ కూడా ఇంటికి వస్తుంది. దాన్ని మీరు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి కొన్ని ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వెల్కమ్ వోచర్స్ కింద, ప్లాన్ ఏ, ప్లాన్ బి అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే మీరు కార్డు తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 మంత్లో 1000 రూపీస్ అందుకని ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే సో అప్పుడు మీకు ఇందులో ఏదో ఒక ప్లాన్ సంబంధించిన వోచర్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కాబట్టి సో వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి, మళ్ళీ మీకు డౌట్ అయితే రాదు. సో డిస్క్రిప్షన్లో యొక్క ఎస్బిఎం క్రెడిలియో క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీకు మొబైల్ నెంబర్, పిన్ కోడ్ ఇచ్చి పర్మిషన్ పెట్టుకొని డౌన్లోడ్ ది యాప్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ప్లే స్టోర్లో మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా జాయిన్ ఎస్బిఎం క్రెడిలియో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. ఆ తర్వాత మీకు సిమ్ వెరిఫికేషన్ కోసం ఒక మెసేజ్ అయితే సెండ్ చేయమంటుంది మీకు ఫోన్ నుంచి. సెండ్ చేసినట్టయితే మీకు సిమ్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితే అడుగుతుంది. ఇది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ముందుగానే మీరు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారో ముందుగా కన్ఫర్మ్ చేసుకోండి. మినిమం స్టార్టింగ్ 5000 రూపీస్ నుంచి ఉంటుంది, 10,000, 25 అలా కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత యూజ్ చేస్తున్నారో, రెగ్యులర్ పేమెంట్స్ ఎలా చేస్తారో దాన్ని బేస్ చేసుకోండి. మినిమం 5000 ఉంటే సరిపోతుంది, ఎక్కువైతే వద్దు. సో అక్కడ మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి పైన. ఆ తర్వాత కింద మీకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ వచ్చి 5000 రూపీస్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ అప్రాక్సిమేట్లీ అని చెప్పి మీకు 5000 అమౌంట్ అయితే చూపిస్తున్నారు. ఇదేంటంటే దీంట్లో మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా 7%, అది కూడా క్యాల్కులేట్ చేసి సో మెచ్యూరిటీ డేట్ అంటే 1 ఇయర్కి మీకు ఎంత వస్తుంది మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దానికని చెప్పి అమౌంట్ చూపిస్తున్నారు. మీరు కావాలంటే 1 ఇయర్ తర్వాత మీరు టోటల్గా ఇంట్రెస్ట్తో కలుపుకొని మీరు విత్డ్రా కూడా తీసేసుకోవచ్చు క్లోజ్ చేసుకొని. కింద మీకు క్రెడిట్ లిమిట్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని పక్కన అమౌంట్ చూపిస్తున్నారు 4500 రూపీస్ అని చెప్పి. ఇదేంటంటే మీరు ఎఫ్డి చేస్తున్నారు కదా 5000 రూపీస్, దాంట్లో 90% అంటే 4500 రూపీస్ మీకు క్రెడిట్ కార్డ్కి లిమిట్ కింద యాడ్ చేస్తున్నారు. అంటే మీకు వచ్చే క్రెడిట్ కార్డులో అమౌంట్ ఎంత ఉంటుందంటే 4500, అంతవరకు మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో మీరు 10,000 చేస్తే దాంట్లో 90% అంటే 9000 రూపీస్ లిమిట్ ఉంటుంది, అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. అలా మీకు ఇక్కడ వర్క్ అవుతుంది క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది. సో డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కింద పర్మిషన్ పెట్టుకొని చూసి ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు డీటెయిల్స్ అడుగుతారు, పాన్ కార్డ్ నెంబర్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మ్యారేజ్ స్టేటస్, తర్వాత మీకు సో అడ్రస్ అడుగుతుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఇంటికి డెలివరీ చేయాలి కాబట్టి అవన్నీ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కేవైసీ సంబంధించి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్ని చూపిస్తారు ఫోటోతో సహా. అవన్నీ చూసుకొని కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. కేవైసీ డీటెయిల్స్ చూపించిన దగ్గర మీకు ఆప్షన్ ఉంటుంది కింద సెండ్ మై ఫిజికల్ కార్డ్ టు అబౌవ్ అడ్రస్ అని. అంటే మీరు ఆధార్లో అడ్రస్కే మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే సో ఆ ఆప్షన్ పెట్టుకోండి. లేదు మీరు ఆధార్లో ఉంటున్న అడ్రస్ వేరు, మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ వేరు అనుకుంటే యాడ్ ఏ న్యూ డెలివరీ అడ్రస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కొత్త అడ్రస్ అయితే యాడ్ చేయొచ్చు. అక్కడికే మీకు డెలివరీ అవుతుంది మీ యొక్క ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది.
సో తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది, పర్సనల్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయండి, నామినీ డీటెయిల్స్ కూడా. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది, ఏ బ్యాంక్ నుంచి మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారని చెప్పి. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, బ్రాంచ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కూడా అవన్నీ కూడా తర్వాత వెరిఫై చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో తర్వాత కింద మీకు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారో డీటెయిల్స్, ఆ బ్యాంక్ అకౌంట్ యూపీఐ నుంచే మీరు దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత డిపాజిట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి, యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పేజ్లో మీకు యూపీఐ ఐడీస్ ఓపెన్ అవుతాయి, యాప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మీరు ఏ యాప్ నుంచి చేస్తారో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే కంప్లీట్ చేసుకోండి. వన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ చేసుకున్నట్టయితే మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. దీంట్లో కేవలం మీకు ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారో ఇప్పుడు వరకు, పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ, సో అవన్నీ కన్ఫర్మ్ చేసుకుంటారు, పాన్ కార్డ్ చెక్ చేసుకుంటారు మీరే కాదని. సో స్టార్ట్ వీడియో కేవైసీ మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఈమెయిల్ అడ్రస్కి ఒక లింక్ అయితే ఇస్తారు మీ యొక్క వీడియో కేవైసీ కంప్లీట్ చేయడం కోసం. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని సో వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అని చెప్పండి కరెక్ట్గా. సో మీరు ఏదైతే ఫిల్ చేశారు అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, వీ విల్ నోటిఫై విత్ ఇన్ 24 hours, వీ డూ నాట్ అన్ఇన్స్టాల్ ది యాప్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు టైం పడుతుంది, మీరు ఎఫ్టీ చేస్తారు, వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది, 1 or 2 days వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఇది కానీ ఫెయిల్ అయినా కూడా మీరు ఏదైతే అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో అది మళ్ళీ మీకు రీఫండ్ కూడా వచ్చేస్తుందని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఫెయిల్యూర్ వీ విల్ రీఫండ్ యువర్ మనీ టు యూ. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి వెయిట్ చేసి సో చూడండి. ఎప్పుడైతే మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయి మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది, ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీ ఎస్బీఐ క్రెడిట్లో క్రెడిట్ కార్డ్ నవ్వు యాక్టివ్ అని అయితే వస్తుంది. ఈ విధంగా కార్డ్ చూపిస్తుంది. కింద మీకు పర్సనలైజ్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే దాంట్లో మీకు నేమ్ చేంజ్ చేసుకోవడం కానీ లేదంటే మీరు ఎక్కడ యూజ్ చేయాలి కార్డ్, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్గా అవన్నీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కార్డుకి సంబంధించి అన్నీ కూడా ఈ యాప్ ఉంది కదా, క్రెడిట్లో క్రెడిట్ కార్డ్ యాప్. సో దాంట్లోంచి మీరు చెక్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే పేమెంట్స్ కానీ అవన్నీ కూడా. మళ్ళీ మీరు ఏదైనా తిరిగి బిల్ పేమెంట్ చేయాలన్నా అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తీసుకుంటున్నారో మీకు ఇన్ కేసు మీకు తర్వాత మీకు అవసరం లేదు, మాకు ఇంకా చాలు అనుకుంటే కనుక దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవి లేదా సెట్టింగ్స్లో చూసుకొని సో దీన్ని క్లోజ్ చేసుకుంటే మీకు ఎఫ్డీ చేసిన అమౌంట్తో మీకు రీఫండ్ అయితే వచ్చేస్తుంది. అదే 1 year తర్వాత అయితే మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ 7% ఉంది కాబట్టి దాంతో కలిపి మీరు విత్డ్రా కూడా తీసుకోవచ్చు. సో తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేస్తూ ఉండండి. ఏదైనా చిన్న పేమెంట్ అయినా పెద్ద పేమెంట్ అయినా మీ లిమిట్ బట్టి పేమెంట్ చేస్తూ ఉంటే దానికి బిల్ జనరేట్ అవుతుంది మంత్ ఎండ్కి. అప్పుడు ఇన్ టైంలోగా బిల్ పేమెంట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే టైంకి బిల్స్ పే చేస్తున్నారు కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఎఫ్డీ క్రెడిట్ కార్డ్స్ కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది పెరగదు. మీరు ఎంతైతే ఎఫ్డీ చేస్తున్నారో అంతవరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. మీకు కావాలంటే మళ్ళీ ఫ్యూచర్లో మీరే మీ అమౌంట్ ఎఫ్డీ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో కాబట్టి ముందుగా మీరు ఎంత ఎఫ్డీ చేయాలో డిసైడ్ అవ్వండి. సో ఓవరాల్గా వీడియో ఇది. సో ఎవరైనా ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.